దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేసి, టైంని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైంని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. అది ఇంపార్టెంటా లేదనేది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడికి ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి. మేము 2 వీక్స్ టైం అడిగాం. అవన్నీ ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేసి, టైంని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైంని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. అది ఇంపార్టెంటా లేదనేది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడికి ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి. మేము 2 వీక్స్ టైం అడిగాం. అవన్నీ ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది